సార్ వచ్చారు. రండి. త్వరగా వచ్చి లైన్లో నిలబడండి. త్వరగా తిడతారు. రండి. గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏరా బ్యాంకులో డబ్బులు తీసి నేను ఆఫీస్లో ఉండమని చెప్పాను కదా, ఎక్కడ ఉన్నావేంట్రా? సార్ మర్చిపోయాను, డబ్బంతా బ్యాగ్లోనే ఉంది సార్. అరే ఆడు మర్చిపోతాడనే కదా నేను గుర్తు చేయమని చెప్పాను. సారీ సార్, మీరు చెప్పమంది వీడితో చెప్పాను. వాడితో చెప్తాను వెళ్తే వాడు చెప్పింది విని మీరు చెప్పింది మర్చిపోయాను సార్. అరే నువ్వైనా చెప్పొచ్చు కదా. సార్ అతను చెప్పిన పని చేస్తే చాలా తప్పు అవుతుంది సార్. పైకి పోతారు. ఏరా మామా, వెయిట్గా చిక్కిందా? ఇందులో ఏముందో చూద్దాం. చూద్దాం. ఏంట్రా అన్ని ఫోటోల్లో ఉన్నాయి, సూపర్ గా ఉంది. అవునరా, ఇంకా ఇందులో ఏమున్నాయో చూద్దాం. హలో మోహన, ఈ రోజు లంచ్ కి నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. బొమ్మిడాయిలు పులుసు చేయనా? ఎందుకు అనవసరంగా కష్టపడతావు? నాకు రసమే చాలు. మావయ్య, హాల్లో ఉన్న దేవుడి షెల్ఫ్ లో 2 కోట్ల రూపాయలు పెట్టాను. 2 రోజుల్లో నేను బయటూరు వెళ్తాను పని విషయంగా. 1 వారం రోజులు పడుతుంది. హలో, అదే ఆ స్థలం మన చెయ్యి దాటిపోకూడదు. ఆ 2 కోట్లు ఆ స్థలానికి అడ్వాన్స్ గా ఇచ్చే మావయ్య. దాని గురించి నువ్వేం కంగారు పడకు, ఆ స్థలం ఎప్పుడు మందే. ఎందుకన్నా మంచిది, దేవుడి షెల్ఫ్ లో డబ్బులు పెట్టాను, కావాలంటే వాడుకోండి. రావడానికి వారం పడుతుంది. వారం రోజులు అవుతుంది. సార్ రేయ్, కస్టమర్ వచ్చాడు, వెళ్ళి చూడు. బ్యాడ్ ఫెలో. చూడు కార్తీక్, వీడు మనల్ని వదిలేసి ఏసీ బార్కి వెళ్ళి మందు కొట్టి వచ్చి పడుకున్నాడు. అరే వదిలే బాబాయ్, వీడు కూడా మందు వచ్చాడేమో. ఏంటి వెళ్ళిపోతున్నాడు? మావయ్య, హాల్లో ఉన్న దేవుడి షెల్ఫ్ లో 2 కోట్ల రూపాయలు పెట్టాను. నేను రావడానికి వారం అవుతుంది. సార్ ఫోన్ సార్, ఫోన్ సార్, ఫోన్. హలో, ఎవరు? సార్ నా పేరు మణికంఠ సార్. అదే 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 నిన్న రాత్రి పబ్లో మీట్ అయ్యాం కదా సార్, కార్డు కూడా ఇచ్చారుగా. ఇంకో 1 అవర్లో నీకు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే డీటెయిల్స్ పంపుతాను, వెయిట్ చేయి. సరే సార్, ఓకే. ఈ రోజు కూడా మందు కొట్టడానికి వెళ్తున్నాడేమో. ఏంటి పట్టించుకోండి పోతున్నాడు? ఫస్ట్ అసలు వాడు ఎవడో తెలీదు, అలాంటి ఇంటికి వెళ్ళి డబ్బు కొట్టేస్తావు? అదంత ఈజీ అనుకుంటున్నావరా? రే వాడిని వదిలేరా, నువ్వు చెప్పు మామా, మనిద్దరం షేర్ చేసుకుందాం. డబ్బు దొరికితే ఎవర్రా వద్దంటారు? మనకి ఎటువంటి ప్రాబ్లం రాకపోతే మనం చేయొచ్చురా. కానీ వాడు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియట్లేదే. సరే, వాడి హౌస్ కనిపెట్టి ఫాలో చేద్దాం. సేఫ్ అంటే దొంగిలిద్దాం, లేకపోతే వదిలేద్దాం. ఏంట్రా నన్ను మాత్రం వదిలేస్తున్నారు? ఫస్ట్ వాడు ఇల్లు ఎక్కడ ఉందో కనిపెట్టండి రా, చూద్దాం. అవును, వాడి ఇల్లు ఎక్కడ ఉందని ఎలా కనిపెట్టగలం? రే మామా, నేను వాడు వచ్చేటప్పుడు జాగింగ్ డ్రెస్సులనే కదా వచ్చాడు. అవును, ఈ రోజు ఈవినింగ్ వాడి జాగింగ్ లో వచ్చినా రావచ్చు. సూపర్ రా. నువ్వేమంటావురా? హలో సార్, మీరు చెప్పిన నువ్వు ఏం చెప్తావంటే అంబునగర్ ఎక్కడుందో అడిగేసి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయి. తర్వాత నువ్వు ఏం చేయాలో ఏమిటో నేను వివరంగా చెప్తాను. సరే సార్. అన్న, అంబునగర్ ఎక్కడ? అంబునగరా?
సార్ నేను అంబునగర్కి వచ్చాను సార్. అలాగే బాబు, ఆ పక్కన ఒక సంఘం లాంటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపో. ఓకే సార్. చెప్పండి సార్. ఆ లేడీ రూమ్ నెంబర్ 107. సరే సార్. వెల్కమ్ సార్. రూమ్ నెంబర్ 107. 107 టర్న్ రైట్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. లోపలికి రండి, కమెంట్. సిగ్గుపడకుండా కూర్చోండి. సో తర్వాత ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, భయపడకండి. రే మదను, నా చెడ్డీ లేదురా. ఈ ట్రాక్ ఏంటి ఎంత కంపు కొడుతుంది? ఫోన్ వస్తుంది. హలో, అక్కడికి వచ్చాడారా? ఇటువైపు రాలేదనుకుంటానరా. రాఘవాన్ని అడిగాను, అక్కడ కూడా రాలేదట. అలాగా? నీ పక్కన ఎక్కడ ఉన్నాడేమో చూడు. ఇక్కడ కూడా రాలేదురా. రే రే రే, వాడి కార్ లాగే ఉంది. ఒక్క నిమిషం. రే వాడే, మీరు బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. సరే. చాలా పెద్దదిగా ఉంది.